ఈ వీడియోలో జావనీ కపూర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. జావనీ కపూర్ మహారాష్ట్రలోని ముంబైలోని మార్చ్ 6న 1997లో జన్మించింది. ఆమె లెజెండరీ నటి శ్రీదేవి మరియు సినిమా నిర్మాత బోనీ కపూర్ కుమార్తె. ఆమెకు ఖుషీ కపూర్ అనే చెల్లెలు కూడా ఉంది. జావనీ అనే పేరు ఎందుకు పెట్టారనే దానికి కూడా ఒక పాయింట్ ఉందంట. శ్రీదేవి ఇంకా అనిల్ కపూర్ కలిసి లాస్ట్లో నటించిన మూవీ జుదాయి అనమాట. ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా బోనీ కపూరే. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న టైంలో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు జావనీ. ఈ పేరు బాగా నచ్చిందంట శ్రీదేవి గారికి. సో తను ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఈ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా తనకు జావనీ అనే పేరు వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి శ్రీదేవికి జావనీని డాక్టర్ అయితే బాగుంటుందని ఎంతోగా అనిపించిందంట. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని చెప్తూ పెంచిందంట. కానీ జావనీ మాత్రం యాక్టర్ అవ్వాలనుకుంటూ ఉండేది. శ్రీదేవి మొదట్లో ఒప్పుకోలేదు. కానీ బోనీ కపూర్ ఎంతోగా నచ్చజెప్పి ఒప్పించి తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ చేశారనమాట. జావనీ 2018లో మరాఠీ చిత్రం సైరత్కు హిందీ రీమేక్ అయిన తడక్ చిత్రంతో మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి హిట్గా నిలిచింది. జావనీ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం ఆమె చేసిన పాత్రకు జీసీ అవార్డును కూడా గెలుచుకుంది. తన ఫస్ట్ మూవీ విజయం తర్వాత జావనీ 2020లో వచ్చిన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గల్లంలో కనిపించింది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా గుంజన్ సక్సేనా పాత్రను పోషించింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. మరియు జావనీ నటనకు మంచి పేరు కూడా వచ్చింది ఈ మూవీతో. జావనీ 2019లో వచ్చిన గో స్టోరీస్లో యాక్ట్ చేశారు. అలాగే 2021లో వచ్చిన రుహానా మూవీలో కూడా యాక్ట్ చేశారు. అలాగే గుడ్ లక్ జెర్రీ, బెవెల్, రీసెంట్గా మిస్టర్ అండ్ మిసెస్ మాహీలో కూడా యాక్ట్ చేశారు. ఇంక ఇప్పుడు దేవరా మూవీతో మన ముందుకు రాబోతున్నారు. తన నటనతో పాటు జావనీ తన ఫ్యాషన్ సెన్స్ కూడా మంచి ప్రసిద్ధి చెందింది. మరియు అనేక మ్యాగజైన్ కవర్ల పైన కనిపిస్తూ ఉంటుంది ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది.